హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు, ప్లీజ్ అండి లైక్ చేయండి. మీకు ఎంత మటుకు జనరేట్ అవుతుంది నా వీడియోస్, మీకు ఎంత మటుకు మీకు కనెక్ట్ అవుతున్నాయి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. మీకు నా వీడియోస్ జనరేట్ అవుతున్నాయంటే, కనెక్ట్ అవుతున్నాయంటే. ఎనీవే, చూస్తున్న మా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సింగిల్ క్వశ్చన్కైనా నేను రీడింగ్ చేస్తాను, ఫుల్ రీడింగ్ తీసుకుంటాను. రీడింగ్స్ వచ్చేసి ఛార్జబుల్ అండి, ఛార్జెస్ అవుతాయి, ఫ్రీ రీడింగ్ కాదండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు నెక్స్ట్ 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది చెక్ చేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న మా యూవర్స్ అక్కడ లైఫ్లో నెక్స్ట్ 72 అవర్స్లో ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి చూద్దాం. డెత్ 4 days నుంచి ఎగ్జాక్ట్లీ డెత్ కార్డ్ వస్తుంది. ఎవరి లైఫ్లో కానీ చాలా 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 మేజర్గా మార్పులు అయితే జరుగుతున్నాయండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఈ నైట్ స్వార్డ్స్ కూడా తెగ వచ్చేస్తున్నాయి. 5 of Pentacles, 6 of Pentacles, Ace of Swords, one more card, yes, 8 of Wands. ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి. 1 second. ఓకే, వన్ సెకండ్ అండి, రీడింగ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నా రీడింగ్. 1 second. ఎస్, బాటమ్ ఆఫ్ ది డెక్, ద డెవిల్, కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సూపర్. బాటమ్ ఆఫ్ ది డెక్, ది టవర్. చెప్పాను కదా, మేజర్గా మీ లైఫ్లో మా చూస్తున్న యువర్స్ లైఫ్లో, ఎవరి లైఫో తెలియదు కానీ దయచేసి మాత్రం కామెంట్ బాక్స్లో ప్లీజ్ అండి కామెంట్ రాయండి. చూస్తున్న వాళ్ళు ఎవరో వీడియో మాత్రం స్కిప్ చేసుకుంటూ చూడకండి ప్లీజ్, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే కదండి మన లైఫ్లో ఏం జరుగుతుంది, ఇది మనకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ఎనీవే, చెప్పాను కదా, డెత్ అంటే చాలా చాలా మేజర్గా చేంజ్. టవర్ ఉన్న పలంగా మీ సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా దూరం అవ్వటం, మీరు ఊహించింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అవ్వటం, మేజర్గా చాలా మేజర్గా
ట్రాన్స్ఫర్ అంటే టవర్ మూమెంట్ రావటం, అన్ఎక్స్పెక్టెడ్గా బాధ, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు దూరం, మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోవటం, అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏదో జరిగిందండి. సో దాంట్లో నుంచి పూర్తిగా హీల్ అయిపోయి ఈ 72 అవర్స్లో పూర్తిగా అందులో నుంచి హీల్ అయిపోయి విక్టరీ సాధించేసి బయటకి, అందులో నుంచి పూర్తిగా హీల్ అయిపోయి బయటకు రావటం, విక్టరీ సాధించటం. ఎనీవే, మీరు ఒక మంచి అథారిటీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్, సఫిషియెంట్గా మీ లైఫ్లో అన్నీ ఉన్న పర్సన్, మీ కింద నలుగురు వర్క్ చేస్తారు, 10 మందికి వర్క్ ఇవ్వటం, మీకు ఒక ఆఫీసులో ఒక బాస్ అయి ఉండొచ్చు. ఎనీవే, మీరు ఒక తెలివితేటలు కలిగిన పర్సన్ అయి ఉండొచ్చు. చెప్పాను కదా, కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఇవ్వటమే తెలుసు. మీకు ప్రేమ, లవ్, మనీ అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ మీరు. క్లారిటీ, మీకు ఒక క్లారిటీ అన్నట్టు, క్లారిటీగా ఆలోచించే పర్సన్ అయి ఉండొచ్చండి మీరు. సో డెవిల్ అంటే మీకు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో, మీకు ఎంత మంచి హెల్పింగ్ నేచర్ మైండ్ ఉంటుందో, బట్ అంతా అప్పుడప్పుడు నెగిటివ్గా ఆలోచించటం, మీ పైన ఎదుటి వాళ్ళ దృష్టి ఉండటం, దిష్టి తగలటం, మీ గురించి నెగిటివ్గా మాట్లాడటం, మీ గురించి మీ వెనకాల గాసిప్స్ మాట్లాడుకోవటం, ఎవరినైనా మిస్ అయిపోయిన వాళ్ళ గురించి అప్సెషన్గా ఆలోచించటం, మీకు సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువ రావటం, మీకు మూడ్ థింగ్స్ ఎక్కువ రావటం, జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించటం, బ్యాడ్ థింగ్స్ ఎక్కువ రావటం, బ్యాడ్ డ్రీమ్స్ ఎక్కువ రావటం అండి. మీకు ఈ డెవిల్ బాటమ్ ఆఫ్ డెక్, అందులో నుంచి పూర్తిగా మీరు ఆలోచిస్తున్న నెగిటివ్ నుంచి పూర్తిగా మీరు చేంజ్ అవ్వటం. డెత్. 1 సెకండ్ అండి, 1 సెకండ్. సారీ అండి, మీరు ఆ ఆలోచనల నుంచి పూర్తిగా మారిపోవటం. వర్షం వస్తుందండి, అందుకే 1 సెకండ్ అని అన్నాను. పూర్తిగా మీరు మారిపోవటం, దాని నుంచి మీరు బయటకు రావటం, పూర్తిగా హీల్ అవ్వటం, మీరు నెగిటివ్గా ఆలోచించటం మానివేయటము, పాజిటివ్గా ఆలోచించటం. విపరీతంగా మీరు హెల్త్ కూడా పాడైపోయిందండి. మీ హెల్త్ రికవర్ అవ్వటం, మీ హెల్త్ గురించి నాకు ఏమైపోతుందో, నాకు ఏదైనా జరుగుతుందా, ఇలా ఎందుకు అయిపోయింది ఏంటి అని చెప్పేసి నాకు బ్లాక్ మ్యాజిక్ ఏదన్నా జరిపించారా ఏది అనుకునటం. సో కొంతమందికి అది బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగింది, అందుకే డెవిల్ వచ్చేసేసిందండి. అందులో నుంచి మీరు పూర్తిగా హీల్ అవుతున్నారేమో, టారో రీడర్ని సంప్రదిస్తున్నారో, లేకపోతే ఆ గురువులను సంప్రదించటము, లేదంటే హెల్త్ పరంగా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారేమో, హెల్త్ పరంగా చూపించుకొని అందులో నుంచి పూర్తిగా కొంచెం బయటకు వచ్చారేమో, మీ ఆలోచనలు పాజిటివ్గా మారుతున్నట్లుగా. డెత్ అంటేనే రీబర్త్ అండి. ఎనీవే, చెప్పాను కదా మీకు హెల్త్ సరిగా లేకపోవటం అని చెప్పేసి. హెల్త్ గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటము, హెల్త్ గురించి ఆలోచించటము, రిలేషన్ పరంగా ఆలోచించడం. ఒక సినారియోలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరు దూరం అవ్వటం, వాళ్ళ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడటము, ఆలోచించటము, ఇలా జరిగి ఉండొచ్చండి. అందులో నుంచి మీరు పూర్తిగా హీల్ అయిపోయి మీరు కొంచెం రికవర్ అవ్వటం, కొంచెం హెల్త్ పరంగా రికవర్ అవ్వటము, ఫ్యామిలీ పరంగా, మనీ పరంగా కొంచెం రికవర్ అవ్వటం, పాజిటివ్గా ఆలోచించటం. గతంలో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మీరు చేయించిన దానికి కానీ, మీరు మీ కేరింగ్ కానీ, మీకు ప్రతిదీ ఏదైనా సరే, మీకు గతంలో మిమ్మల్ని గుర్తించకుండా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వలేదండి. అలాంటి పర్సన్, అలాంటి వ్యక్తులు మళ్ళీ మీ వాల్యూ తెలుసుకొని ఆ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. మీకు జరిగిన దానికన్నా నష్టం మీకు ఇప్పుడు రానున్న రోజుల్లో మాత్రం అది మీరు ఏ రకంగా అయినా సరేనండి, మీకు అందాల్సిన దానికన్నా ఇప్పుడు అన్నీ సఫిషియెంట్గా ఈ 72 అవర్స్లో మాత్రం మీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. మీరు కోరుకున్న పర్సన్ కానీ, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ కానీ, మీ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కానీ, సో మీకు ప్రతిదీ
మీకు అయితే 72 అవర్స్లో మాత్రం వస్తాయండి. మీరు ఎవరి కోసం వెయిటింగ్ చేయాల్సిన పని లేదు, మీరు ఎవరి కోసం ఆలోచించాల్సిన పని లేదు. కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అని చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఎనీవే ఆ పర్సన్ మీకు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఎట్టి పరిస్థితులలో మీ లైఫ్లోకి వస్తారు, మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. వాళ్ళు డెఫినెట్గా ఈ 72 అవర్స్లో మిమ్మల్ని మీట్ అవుతారు. చాలా వేగవంతంగా మార్పులు, హెల్త్, వెల్త్, లవ్, కెరియర్ ఇవన్నీ సఫిషియెంట్గా మీ లైఫ్లో అయితే మారబోతున్నాయండి. 8 వీక్స్ 8 అవర్స్ ఎట్టి పరిస్థితులలో మీ లైఫ్లో 8 డేస్ ఎనివే ఖచ్చితంగా మాత్రం 8 డేస్లో మాత్రం చాలా మీ లైఫ్, మీ కెరియర్లో మాత్రం చాలా మార్పు అయితే రాబోతుందండి. ఈ రాశులు వచ్చేసేసి కుంభం, మిథునం, తులారాశి, మేషం, సింహం, ధను రాశులు, వృషభం, కన్య, మకర రాశులు ఇవి కనపడుతున్నాయండి ఇక్కడ. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, మీకు ఏంజల్స్ మీకు ఎలాంటివి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, మీకు ఏంజల్స్ ఏం చెప్పవాలనుకుంటున్నారు? బిగ్ హ్యాపీ చేంజ్ చెప్పాను కదా, బిగ్ హ్యాపీ చేంజ్. నో నీడ్ వరీ, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. హెల్త్ పరంగా కానీ, మీ పర్సన్ కోసం కానీ, మీరు దేనికోసం కూడా మీరు ఆలోచించాల్సిన పని లేదండి. మీకు హెల్త్ రికవర్ అవుతుందండి, మీ లైఫ్లో అబండెన్స్ రాబోతున్నాయి. మీరు దేనికోసం వరీ అవ్వాల్సిన పని లేదు. రిమైండ్ పాజిటివ్, మీరు పాజిటివ్గా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఆశా దృక్పథంతో ఉండండి. బి అసర్టివ్ అంటే నమ్మకంతో ఉండండి. చెప్పానుగా, ఉన్న సిచ్యువేషన్ని, ఉన్న వాటిని, ఆ బ్యాడ్ సిచ్యువేషన్ని, జరిగిపోయిన వాటి గురించి మీరు వదిలేయండి. వాటి గురించి ఆలోచించద్దు. లెట్ గో. ఆ సిచ్యువేషన్ని వదిలేసేసి పీస్ఫుల్గా ఇప్పుడు వచ్చే 72 అవర్స్లో మీ లైఫ్లో చాలా అద్భుతం జరగబోతుంది. మీరు కోరుకున్నట్టుగా మీ హెల్త్, మీ కెరియర్, మనీ, మీ పర్సన్, ఎవరైనా సరే, ఏదైనా సరే మనకు ఒక్క పాజిటివ్ జరిగినా మనకు చాలా సంతోషమే కదండి. ఆ యూనివర్స్కి మనం అయితే గ్రాటిట్యూడ్ చెప్పాల్సిందే కదా. ప్రతిదానికి మాత్రం చిన్న విషయానికి కూడా థ్యాంక్స్ చెప్పటం, గ్రాటిట్యూడ్ చెప్పటం అది నేర్చుకోవాలి. ఎందుకు అనంటే యూనివర్స్ అయినా గాడ్ అయినా ఒక్కరే కదా మనకి. ఎనీవే మీరు ఇలాంటి టవర్ మూమెంట్, డెత్ మూమెంట్ ఏదైనా సరే, ఎవరు చూస్తున్న మా యూనివర్స్ లైఫ్లో ఏం జరిగిందో, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా జరిగింటే వాళ్ళు పూర్తిగా హీల్ అవ్వాలని, వాళ్ళకు ఈ రీడింగ్ వాళ్ళకి రెజనేట్ అవ్వాలని, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్లో చేంజెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వారాహి అమ్మను. మీకు కానీ ఈ రీడింగ్ నచ్చినట్టయితే, మీకు రెజనేట్ అయితే 50-60% రెజనేట్ అయితే ఇది మీకేనండి. లేదు రెజనేట్ అవ్వలేదు అనుకుంటే నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ని వెళ్ళి చూడండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్ అండి. మీకు 72 అవర్స్లో ఇలాంటి మార్పు మీ చూసిన మా యూవర్స్లో ఎవరికైనా జరిగితే మటుకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. దయచేసి మాత్రం లైక్ ఇవ్వండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి, నేను ఏంజల్స్ని కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అని పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సింగిల్ క్వశ్చన్గా కూడా నేను ఆన్సర్ ఇస్తానండి. థ్యాంక్ యూ, మీ రాధ.